తాను పెంచిన తీగ పుష్పించిందన్న వార్త చెప్పినానికి వచ్చిన వనపాలిక లెక్కలేని సొమ్ముడు ఇచ్చింది. ఆకు దప్పలలో పెట్టుకొని అనేకం అడవి పూలు పళ్ళు తీసుకొచ్చిన క్రీడాశైల పాలిక అయిన శబర స్త్రీ తన మాటలు తెలియకపోగా నవ్వుకుంటూ పదే పదే ఆమెతో మాట్లాడుతూ ముఖ పరిమళంతో గుడ్డిగా ముందుకు వస్తున్న తుమ్మెదలను చేతితో కొడుతూ నీలి చెండ్లతో లాగా ఆడుకుంటూ పంజరంలోని హారీతకం అరుపు విని చిరునవ్వు నవ్విన చామరగ్రాహిణి తలపై లీలా కమలంతో అన్నగా కొడుతూ ముత్యాల చందనవంక నగ నీడ తాంబూల కరండవాహిని ఎదపై ప్రతిఫలించగా చెమరాడిన నక్షతమని సాభిప్రాయంగా ఆమె ఎదపై గంధపు పొడి చల్లింది. అలాగే చామరగ్రాహిణి చెక్కిలిపై రత్నకుండల ప్రతిబింబం కనిపించగా నెత్తురు చెమర్చిన కొత్త గోరుత్తు కనపడుతుంది, గోళ్ల నొక్కుడు కనపడుతోందని బహుమతి ఇస్తున్నట్లుగా తన చెవిలోని చిగురుటాకు తీసి ఆమె చెవిలో గుచ్చి ఆ గోరొత్తును కప్పేస్తూ భూధరాలను వదిలి అంటే పర్వతాలు శేషుని పగడ పడగపై వాలి భూదేవిలాగా ఆ కాదంబరి రాజ సంపర్కాన్ని వదిలి శేషించిన భోగాలను అనుభవిస్తున్నట్టు పుప్పొడి పడిన పాదాలపై తుమ్మెదల దిమ్ము అంటే సమూహం వాడుతుండగా వసంతలక్ష్మిలాగా ఉన్నది కాదంబ. తన భావ విలాసాలకు మన్మధుణ్ణి సృష్టించి శివుడి గర్వం తొలగింపచేసిందా అన్నట్టు ఆమె తలపై తెల్లటి మేలు ముసుగు ధరించి ఆమె ముఖంపై నల్లటి ముంగురుడు వేలాడుతున్న ఆమె నడుముపై వడిత్రయం గీతలు గీసినట్టుగా ఉంది. ఆమె ముత్యాలు కెంపులు పొదిగిన నగలను దిగేసుకుంది. ఆమె కట్టుకున్న పట్టుబట్ట మరీ అద్దంలా ఉన్నందువల్ల అందులో నుండి తామర తూడులలాగా ఆమె తొడలు లీలగా కనిపిస్తాయి. చంద్రాపీడుడు వెళ్ళేటప్పటికి సరిగా కేయూరకుడు ముందు నిల్చుండగా ఆయనను గురించే ప్రశ్న వేస్తారు. ఎవరాయనా, ఎవరబ్బాయి, ఏం పేరు, ఎలా ఉంటాడు, ఎంత వయసు, ఏమన్నాడు, నువ్వేమన్నావు, ఎంతసేపు చూశావు, ఆయన మహాశ్వేతకు ఎలా పరిచయం అయ్యాడు, ఆయన కూడా ఇక్కడికి వస్తాడా, ఇలా పదే 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 ప్రశ్నలు వేస్తోంది వాడి మీద. అలా ఉన్న కాదంబరి ముఖాన్ని చూసి చూడగా చంద్రుడి చూసిన సముద్రంలా చంద్రాపీయుడి హృదయం పొంగిపోయి అతను తనలో తాను ఇలా అనుకున్నాడు, నా మిగిలిన అంగాలన్నీ కూడా ఆ బ్రహ్మదేవుడు కనులుగానే చేసి ఉండకూడదా, అన్ని కళ్ళతో చూసేదా వాడిని, ఆమెని ఇట్లా ప్రత్యక్షంగా చూసేందుకు నా రెండు కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయి. సర్వరమణీయతలకు ఆమెను ఏకైక భవనంగా చేశాడు ఆ బ్రహ్మ. ఈమెను రూపొందించటానికి తగిన అలోక సౌందర్య పరమాణువు ఎక్కడ దొరికాయో ఈమెను చేస్తుండగా నలువ చేయి తాకిడికి తాళలేక ఈ కళ్ళలో చెప్పిల్లినవే లోకంలోని కలువలుగా, కమలాలుగా, పారిజాతాలుగా పుట్టాయా. ఇలా అనుకుంటూ ఉండగా అతడి చూపులు ఆమె చూపులతో కలిసిపోయాయి. ఆమె కూడా అతనే కేయూరకుడు చెప్పిన కొత్తవాడు అనుకుంటూ అతని రూపలావణ్య అతిశయానికి అబ్బురపడు చాలాసేపు పరికించి చూసి కాదంబరి దర్శనంతో విహ్వలుడై ఆమె చూపులు పడి తెల్లనైపోయి ఆ క్షణంలో చంద్రాపీడుడు కొండలాగా నిలిచిపోయాడు. అతన్ని చూడగానే ముందు రోమాంచనం, తర్వాత భూషణ రవం, ఆ తర్వాత కాదంబరి పైకి లేచారు.
అసలామెకు మనో వికారమే శ్రమ కారణమైపోయి. కానీ గబాలున లేచిని అలత నిమిత్తర మాత్రమే గొడల అదరుపాటు ఈ గతిని నిరోధించి. కానీ అందెల రవడికి అడ్డు వచ్చిన అంచెలపై ఆ నెపం మోపింద. అంచెలంటే హంస. తన హృదయంలో దూరిన చంద్రాపీడుని తడివి చూడాలని ఎదపైన ఆమె చెయ్యి వేసుకుంది. కానీ స్తనాలను దాచుకోవటం కన్నా వ్యాధి అదొక స్తనాలను దాచుకోవటం అని ఒక నెపం అయిందది. చేయాలి. ఆనందంతోనే కన్నీరు చెందింది. కానీ కదలిక చెవిలోని పువ్వు పొడి రానిందన్న నెపం ఒకటి కలిగింది. కళ్ళలో నీళ్లు కలుగుతున్నాయి. ఎందుకు పడ్డాయంటే పుప్పొడి కళ్ళల్లో పడింది అనే నెపం కాదు. సిగ్గు వల్లనే ఆమె పలుకలేకపోయి. కానీ ముఖ పరిమళం తగిలి వచ్చిన తుమ్మెదలపై ఆ తప్పు నెట్టేసి కామ బాణాల తొడి దెబ్బకి ఆమె అబ్బ అన్నది. కానీ పూలలోని మొగలి రేకులు కొన గుచ్చుకొన్నది చివళ్ళు గుచ్చుకొన్నదనే వేలికి చేసి వలపు తొలకరింపు వల్లనే చెయ్యి కదిలింది. కానీ ప్రతీహారికి అని వద్దని చెప్పొద్దని వాళ్ళు పలకవద్దని చూడు. ఆ క్షణంలో చంద్రాపీడుడితో పాటు మన్మధుడు ఆమె హృదయంలో ప్రవేశించాడు.